హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నేను పచ్చిమిరపకాయ కూర కర్రీ చేస్తున్నాను అండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయ ఫ్రై చేసి ఉప్పుగారు పెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. దీంట్లో కారం కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఆల్రెడీ నీళ్ళు కలిపేస్తాం కాబట్టి మామూలు పచ్చిమిరపకాయ కూడా వేసేస్తామండి. పచ్చిమిరపకాయ కూడా వేసేస్తాం. కొంచెం చింతపండు పులుపు కూడా వేసేసుకోవచ్చు. కారం చూసుకొని అన్నీ చూసుకొని దీంట్లో ఎగ్స్ వేసుకున్న ములక్కాయలు వేసుకున్న గోంగూర వేసుకున్న మంచి కాంబినేషన్ అండి మనకి. బట్ ఇలాగైనా బాగుంటుంది. టమాటాలు 2 టమాటాలు వేసుకున్నాం, 3 టమాటాలు వేసుకున్నాం అంటే కర్రీ బాగుంటుంది. చింతపండు పులుపు మాత్రం నేను ములక్కాయలకు గుడ్లకి దేనికైనా కొంచెం గోంగూరకు ఒకదానికి వేసుకోవచ్చు. అది మన ఇష్టం. అది చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ కూడా దగ్గరకు వచ్చేసినట్టే. మా దీంట్లో అయితే మరి ప్రజెంట్ ఇంకే ఏమీ వేయట్లేదండి. ఇంకే కొద్దిగా గ్రేవీ దగ్గరికి అయిపోయినట్టే. దీన్ని వేసుకొని సర్వ్ చేసుకుని తినేయడమే.